చేసినప్పుడు కూడా మనకి 12 అవధుల్లోకి కొంతమందికి ఏమవుతుందండి, కొంచెం దడగంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 12 ఐదుల్లోకి ఎలా ఉంటుందండి, కొంచెం దడగంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అలాగా అనిపిస్తుంది. హల్లెలూయా. అయినప్పటికీ నేను త్వరగానే ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు 51:7 కీర్తనలు 51:7 చూడండి. కీర్తనలు 51:7 వచ్చిన చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దయచేసి ఆ మాటలు మనం చదువుతున్నాం. 17 వచనం కూడా చదవండి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి భూమి మీద అందరికీ దేవుడిని ఆరాధించాలని ఉంటుంది. అందరూ కూడా దేవుడిని ఆరాధించడానికి వెళ్తారు. మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్రార్థనలు అయిపోయి వెళ్తున్నప్పుడు కూడా ఇంకా రాత్రి అయినప్పుడు చాలామంది వాళ్ళ గొడవలోంచి కూడా కొన్ని శబ్దాలు వినబడుతుంటాయి. దేవుని స్తోత్రం. మనిషికి దేవుడు అంటే ఆరాధన చేయాలని ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎవరిని మనం ఆరాధిస్తున్నాం, ఏ దేవుని మనం ఆరాధిస్తున్నాం? హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? సత్యమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా? ప్రతి వాళ్ళకి ఆరాధించాలని ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు? దేవుని స్తోత్రం. కాబట్టి అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పొలమో పొలమో పట్టుకుని వెళ్తారా లేదా? ఏదో వాళ్ళకు ఉన్నదాన్ని పట్టుకుని వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎంత రీతి వరకు నాకు పాటలు పాడావు, లేకపోతే నువ్వు నీ యొక్క సంచిలో ఏం పట్టుకొచ్చావు, నువ్వు గొర్రెలను ఇస్తావా, మేకలను ఇస్తావా? దేవుడు ఏమంటున్నాడండి? హల్లెలూయా. దేవుడు అన్నాడు, నువ్వు ఏమి కానుకలు తెచ్చావని అడగట్లేదు. నువ్వు దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయంతో వచ్చావా? హల్లెలూయా. విరిగిన నాకు ఎన్ని గొర్రెలు కావాలి, ఎన్ని కోళ్ళు కావాలని అడగట్లేదు దేవుడు. ఇన్ని ఎద్దులు కావాలని అడగట్లేదు, ఇన్ని గేదెలు కావాలని అడగట్లేదు. హల్లెలూయా. ఇన్ని పశువులు కావాలని అడగట్లేదు దేవుడు. నువ్వు విరిగి నలిగిన హృదయంతో వచ్చావా లేదా? తప్పు చేయడం మానవ సహజమే. హల్లెలూయా. కానీ ఆ తప్పుని కప్పుకోవడం, హల్లెలూయా, నేరము. హల్లెలూయా. మనం చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతామంట. హల్లెలూయా. కాబట్టి మనం అందరం మన హృదయాలు దేవుడు ఎరుగును. హల్లెలూయా. దేవుడు మన హృదయాలు ఎరుగును. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తారు? అంతరంగాన్ని చూస్తారని. మనం ఎవరి దగ్గరైనా మన మనసును దాచుకోవచ్చు కానీ దేవుడి దగ్గర దాయగలమా? దాయాలని ప్రయత్నిస్తారు. ఎందుకు? చాలామంది మనం స్పష్టంగా మనం నడవడం ఆయన తెలుసు, మనం కూర్చోవడం ఆయన తెలుసు, మన పడక తెలుసు, మనకి నడకే తెలుసు. మనకి మంచి చేయాలన్న తలంపు ఉందని కన్నా చేయలేకపోతున్నాం అంట. హల్లెలూయా. మంచి చేయాలని ఉంది, చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాం. చేయకూడదు చెడ్డలన్నీ చేస్తున్నాం. హల్లెలూయా. వద్దనుకున్న చెడ్డ అలవాట్లే విడిచిపెట్టలేకపోతున్నాం. మంచి అలవాట్లు మానేస్తున్నాం. వద్దనుకున్న అన్నీ చేస్తున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి నేను మరి ఏ ధైర్యంతో దేవుడి దగ్గరికి వచ్చేసాం మనం అందరం? అంటే నేను చేసిన నీతిగా కార్యాలు ఉన్నాయి ప్రభువా, నేను ఎంతో మంచిదాన్ని, వారానికి 3 మాటలు మందిరానికి వెళ్తాను, దశమ భాగాలు ఇస్తాను ప్రభువా. ఇగో నాయన, ఇగో నా పక్కన ఉన్నటువంటి, ఇగో ఆ దొంగలటువంటి కాదు, ఇగో ఈ పక్కన ఉన్న చర్చిలో కూర్చుని ఆడి మీద ఈడి మీద నేరాలు మోపుతారండి కొంతమంది. హల్లెలూయా. మనల్ని మనం చూసుకొని అసహించుకోవాలి. మన క్రియలు చూసి అసహించుకోవాలి. పక్క ఎందుకు మన అక్క మాట చూస్తుంటాం? హల్లెలూయా.
ఎవరి క్రియలు పని వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు గుండెలు బాదుకొని ఆకాశం వైపుకి కన్నులు ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు, ఆయన అర్హత లేదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని ఇడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కొంతమంది భలే విచిత్రంగా ఉంటారండి. హల్లెలూయా. ఆ తండ్రి దగ్గర ఆ తండ్రి ధనవంతుడు, ఫ్యాక్టరీలు ఉన్నాయండి, ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కడుపు నుండి అన్నం తింటున్నారంట. అంత పెద్ద ఖజానా వదిలేసుకొని ఏం తినడానికి వెళ్ళాడు అతను? దేవుడి సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికెళ్ళాడు? పొందులు పొట్టుదని తినడానికి వెళ్ళాడు. పొందులు పొట్ట కొంతమందికి ఏటో ఆ తిండి పిచ్చి ఏటో అర్థమవుతాం. ఏది దారిలో కనపడితే అది తినేస్తామే. అందుకని వీళ్ళకి తోడు వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎర్రగా ఏపీసి ఎట్టేస్తున్నారు. హల్లెలూయా. ఇన్నాళ్ళ హోటల్ ఎక్కడో కానీ ఉండేది, రాజమండ్రిలో ఒక హోటల్ ఉండేది. ఇప్పుడు ఏ పల్లెటూరుకి వెళ్ళినా అక్కడ ఇంత పెన పెట్టేసుకుంటాం, ప్రతి వాడు ఇలా తిప్పేస్తాం, టపా కొట్టేస్తాం. హల్లెలూయా. మనిషి ఎక్కడ పడిపోతున్నాడు? తిండికి పడిపోతున్నాడు. హల్లెలూయా. చాలామంది ఎక్కడ పడితే అక్కడ హోటల్లో భోజనం. హల్లెలూయా. ఇంకా నయం దేవుడి దగ్గర కూడా రండి టైం అయిపోయింది, రండి భోజనం. దేవుడి దగ్గర కూడా భోజనాలు. హల్లెలూయా. అంటే భోజనమే ప్రధానమా? మీరు ఏమి తిందురో ఏమో త్రాగుదురని చింతపడకండి. మీరు అడక్క ముందే మీ పరలోకపు తండ్రి తెలుసు అన్నాడు దేవుడు. దేవుడు సిద్ధపరుస్తాడు నీకు. ఏం తింటావు, ఏం కట్టుకుంటావు, ఏం ధరించుకుంటావు అని మనం తిరగడం కాదు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగేస్తానన్నారు. హల్లెలూయా. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారు? అలా కష్టపడిపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి, బియ్యం ఎలా వస్తాయి, నూకలు ఎలా వస్తాయి. హల్లెలూయా. నీకు చింత ఎందుకు? దేవుడు, నేను అదా అనుకుంటాను, మన దేవుడు ఏమన్నా శక్తిహీనుడా, బలహీనుడా? సింహానికి రోజుకి ఒక సింహాన్ని పోషించాలంటే ఏంటంటే మామూలు సరిపోతాయా? ఒక గేదె తోట దగ్గర 100 కేజీలు ఉంటుంది, అది అలాగే తింటుంది. అది 100 కేజీలు దానికి వెళ్తున్నాడు, నీకు కంచంలో ఇంత కూడట్లేనా? అంటే నువ్వు దేవుడి కంటే తెలివైందనివా? నీకు అది తెలివితేటలు ఎక్కువైపోయాను అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం. మనకు అది తెలివితేటలు ఎక్కువైపోయింది. హల్లెలూయా. దేవుడు నీ చింతపడకమ్మా, నేను నువ్వేం కట్టుకోవాలో నేను ఇస్తానన్నాడు. నువ్వు ఏం తినాలో నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. కొంతమందికి బాగా తెలివితేటలు ఎక్కువ. నేను చాలా మంది చూస్తుంటాను. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, మీ తెలివితేటలు అవి కొంత మట్టికి దేవుడు నడిపిస్తాడే, ఆ నడిపింపులో మన అవసరాలు తీరుతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళకి ఈరోజు చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో నివసించే వాళ్ళకి ఏ మేలు పొద్దువే ఉండదు. వానుకోవాళ్ళకి పిల్లలు పుడుతున్నారంట, ఊటి తలం దొరికిందంట, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు. యెహోవా భయభక్తులు కలిగిన వారు ఇలా ఆశీర్వదించబడినా, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీ భార్య ద్రాక్ష తీగ వలె ఉంటుంది. హల్లెలూయా. నీ పిల్లలను చూస్తావు ఎప్పుడు? నీ పిల్లలు చూసేది ఎప్పుడు? యెహోవా భయభక్తులు కలిగి ఇలా ఆశీర్వదించు. మన భయం ఉండట్లేదు కదా, భయం ఉండట్లేదు ఇప్పుడు మనుషులకి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కంటే మనకి ఏది ఎక్కువ కాదు. మీకైనా నాకైనా ఎవరికైనా దేవుడి కంటే మించింది ఏది లేదు. దేవుని వదులుకొని పరిగెడుతున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? సరదాల కోసం, ధనం కోసం. నేను మొన్న కూడా స్ట్రాంగ్గా చెప్పాను, మనిషికి ఈరోజు ఏం పిచ్చి పెట్టింది? ధనం పిచ్చి. హల్లెలూయా. వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, మనం కూడా ఖాళీ ఉంటే ఎందుకు? మనం కూడా కొనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం కూడా కష్టపడాలి. బ్యాంకులో లోన్ తెచ్చేసి ఈఎంఐలు కట్టలేక ఇన్నాళ్ళ పెంకిటీలు ఉంటే పెంకిటీలు కట్టుకునేవాడు మనిషి, పాకుంటే పాకలు ఉండేవాడు, ఇక కట్టుకునే స్తోమత ఉంటే బిల్డింగ్ వేసుకునేవాడు. ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు? అప్పు చేసైనా సరే బిల్డింగ్ కట్టేసిన తర్వాత ఈ బిల్డింగ్లో ఉండట్లేదు, వెళ్ళిపోతాడు. హైదరాబాద్ చేలో జాయిన్ చేయాలి. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అప్పుడు ఎంత సుఖంగా ఉన్నాం మనం అందరం. హల్లెలూయా.
పక్కన వాళ్ళు చూద్దామంటే పక్కన వాళ్ళు లేరు, ఎదురింటి వాళ్ళు చూద్దామంటే ఎదురింటి వాళ్ళు. అందరికీ ఇల్లులు ఉన్నాయి కానీ, ఊళ్ళో ఇల్లులు ఉన్నాయి కానీ మనుషులు లేరు. హల్లెలూయా. ఇల్లు కొట్టుకున్న మనుషులందరూ ఊరు వెళ్ళిపోయారు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి దేవుని ప్రియమైన బిడ్డలారు, హల్లెలూయా, మన కోసం దేవుడు తెలుసు. నీకేం కావాలో దేవుడు తెలుసు. నీ చింతలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీకు బొదుగు బతికి పెట్టడు దేవుడు. శ్రేష్టమైన వచ్చే దేవుడు ఉన్నాడు. నీ దేవుడికి ఏమైనా ధనం తక్కువ ఉందా? మనుషుల మీద ఆధారపడడానికి. ఐగుప్తు మీద ఆధారపడతాము. ఐగుప్తులో అంటే ఉల్లిపాయలు ఉన్నాయని ఉల్లిపాయలకి వెళ్ళారంటే వీళ్ళు, బంగాళదుంపలకి వెళ్ళారంట. దేవుడేమో ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాడు. హల్లెలూయా. విచ్చలవిడిగా ఆడుకుంటున్నారు. హల్లెలూయా. విచ్చలవిడిగా వాళ్ళు పూజలు చేస్తున్నారు, దండాలు పెడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళ మధ్యలో మనకి ఏం పని? మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఆశ్రయదుర్గం, ఎత్తైన కోట, బలమైన శృంగం. ఆయన నమ్ముకున్న వాడిని తలదించుకునేలా చేయడు. నీకు బలం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, నీ దేవుడు మాత్రం బలం లేనోడు కాదు, ధనం లేనోడు కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నేను ఏం అడిగితే అదే. మన పరలోక తండ్రి రొట్టెలు అడిగితే రాళ్ళు ఎత్తాడా? చేపను అడిగితే పాము ఎత్తాడా? అడుగుడే మీకు ఇవ్వబడింది, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు. నీ చిన్న బ్రతుకుల్లో నువ్వు ఎంత కష్టపడి ఏం చేస్తున్నావు? దేవుడు ఇవ్వాలి కానీ నువ్వేం చేసుకోగలవు నీ గురించి? హల్లెలూయా. అన్నీ ఆయన చెయ్యాలి కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రిని ఇడిచిపెట్టి ఎడకెళ్ళాడండి, పందులు పట్టు తిన్నాడు. ఇప్పుడు హల్లెలూయా. పందులు పట్టి ఆనందంగా ఉందా? హల్లెలూయా. అసలు పంది తినేది ఎవడన్నా తింటాడా? పొల్ల పెట్టిన అన్ని అక్కడ ఇష్టాసారంగా వాడేస్తే అక్కడ పంది ఎర్రగబడి పడుకుని, హల్లెలూయా, దొల్లుతూ ఏ పక్కన అందితే ఆ పక్కన తింటూ, ఏ పక్కన దొరికితే ఆ పక్కన దరిద్రం అంతా ఉంటుంది. అల్లే ఇప్పుడు చిరకుమారుడు ఎడకెళ్ళాడు. నేనైనా నువ్వైనా సరే దేవుణ్ణి కృపను మర్చిపోయి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి లోకమును ఆశిస్తే మనం కూడా పందిరి పొట్టు తిన్నకూడదు, సమానమే. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మర్చిపోయి, ఆయన సన్నిధిలో ఉన్న దీవెనలు మర్చిపోయి దేవుడు దూరంగా ఎవరైనా వెళ్ళామంటే మనం అందరం పందిరి పొట్టు తిన్నట్టే. ఆ రీతిగా కుమారుడు ఆ రీతిగా ఉన్నప్పుడు ఆడికి బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి ఇంటికాడ ఎంతో మందికి విస్తారంగా ఆహారం సమృద్ధిగా ఆహారం దొరుకుతుంటే నేను ఈ పందుల పొట్టు తింటున్నాను. ఈరోజు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. పందుల పొట్టు కూడా తినలేదంట. అందుకనే మహా బాధ కలిగి అతనికి. ఎప్పుడు కూడా మనకు బాధ ఎప్పుడు తోస్తుంది? అప్పుడే తోస్తుంది. హల్లెలూయా. మనం నమ్ముకున్న వాళ్ళందరూ ఎందుకు ఉమ్ము చేస్తారనుకున్నారు? దేవుడు చేస్తాడు అలాగా. దేవుడు వీళ్ళు తెలియకపోయి మరి దేవుడిని వదిలిసిపోతాం. హల్లెలూయా. అప్పుడు పూర్తిగా హల్లెలూయా బాగా పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా తండ్రి అనడానికి కూడా నేను యోగ్యుని కాదు, నీ పనోళ్ళలాగా నన్ను ఒక పనోడిగా చేసుకో అని తిరిగి వచ్చాడు. హల్లెలూయా. చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఒక 20 రూపాయలు ఎవరైనా ఇచ్చి మనకి తిరిగి పోతే ఆయన వదిలేస్తాం. మనం అమ్మ వదిలేస్తాం లేదా? ఎవరికైనా మనం 20 రూపాయలు ఇచ్చామనుకో, వాళ్ళు నెలలో ఇచ్చేస్తాను, వారాలు ఇచ్చేస్తానని చెప్పేసి వాళ్ళు ఎప్పటికీ తర్వాత 2 నెలల తర్వాత కూడా ఇవ్వలేదనుకో, పోతే పోయిన 20 రూపాయలు వీటి దగ్గర మాట్లాడకూడదని కట్టప్ చేస్తాం లేదా? ఇన్ని తప్పులు చేస్తున్నాం మనం. కట్టప్ చేతలేదు యేసు ప్రభు మనల్ని, దేవుడు చేస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. కట్టప్ చేస్తలేదండి, వదిలేస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చూడాలి. వాళ్ళు ఎవరైనా ఒకరికొకరు కొట్టుకున్నప్పుడు నీ జొట్టు పీస్ అంటే నీ జొట్టు పీస్ అని వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు కూడా అదే తంతు, పెద్దవాళ్ళు అదే తంతు. ఎన్ని పాపాలు చేసినా సరే మనం ప్రాధాయపడి ప్రభు సన్నిధికి వచ్చి అయ్యా నన్ను క్షమించమంటే యేసయ్య మనల్ని త్రోసి వేయట్లేదు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. మనుషుల్లో అంత ప్రేమ ఉందా? కొంతమంది అంటే మనుషులు అంటే ఎగబడిపోతారు. మా చిన్నాన్న, మా పెద్దనాన్న, మా అక్క, మా చెల్లి అని ఇదైపోతుంటారు. సేపు ఉండి చెప్తుంది నీ సంగతి మీ అక్క. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. యేసు ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. మనుషుల ప్రేమ హల్లెలూయా శాశ్వతం కాదు. క్షమించే ప్రేమ, నిన్ను క్షమించే ప్రేమ, నిన్ను చేరదీసే ప్రేమ, నీ మెడ మీద ముద్దు పెట్టుకునే ప్రేమ,
నిన్ను మళ్ళీ చేర్చుకునే ప్రేమ. ఎంతమందికి ఉంటుంది ఈ ప్రేమ? నిన్ను చేర్చుకునే ప్రేమ, నిన్ను రమ్మనే ప్రేమ. నీకు ఆయనకి కోఆపరేట్ నువ్వు రావట్లేదు అని రమ్మన్నాడు. అది అంతకంటే ఏమైనా ఇవ్వాలా? నీకు ఆయనకి రుణం ఏమైనా ఉందా? హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా హల్లెలూయా. కాబట్టి నిన్నుగా ప్రేమించేవాడు, నిన్నుగా క్షమించేవాడు, నిన్నుగా చేర్చుకునేవాడు. అన్నదమ్ములైనా వదిలేస్తారు, హల్లెలూయా. లోకమంతా వదిలేసినా నిన్ను విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ వెనకాల పడి నిన్ను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. అందం ఉన్నప్పుడండి అందరూ వెనకాల పడి ప్రేమిస్తారండి. అందం అంతా పోయిన తర్వాత మన వెనకాల పడి ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారా? వయసులో ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని గులాబీ పువ్వు పట్టుకుని తిరిగేస్తాడు ఎవడో కానీ. హల్లెలూయా. వయసు అంతా అయిపోయిన తర్వాత వయసు ఏమో అయిపోకర్లేదు, మోజు తీరిన తర్వాత మళ్ళీ కనపడితే ఒట్టు హల్లెలూయా, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు హల్లెలూయా. కానీ ఇలాంటి శ్రేష్టమైన ప్రేమ, ఇలాంటి పరిశుద్ధమైన ప్రేమ, యేసు ప్రభువులో ఉన్న అనుబంధం ఎక్కడా లేదండి. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు విసిరేసినా హల్లెలూయా నిన్ను మళ్ళీ ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకుంటాడు. హల్లెలూయా. ఒక చిన్న మాట, నువ్వు ఎన్నిసార్లు యేసు ప్రభు నాకు తెలియదని చెప్పు బొంకో, నువ్వు ఎన్నిసార్లు యేసు ప్రభు నాకు తెల్లట్టున్నావు, తెల్లట్టు ప్రవర్తించావు, హల్లెలూయా, అయినా ఒక్క మాట అనుకుంటా నిన్ను చేర్చుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. ఇందులోంచి ఎక్కడ పోగలమన్నా? ఆకాశానికి వెళ్తే అక్కడే ఉన్నాడు, సముద్రంలోకి వెళ్తే అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమలోంచి మనం ఎక్కడికి పోగలం? హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమను మనం పోగొట్టుకుంటే మనకి ఎన్నున్నా వ్యర్థమే. హల్లెలూయా. మనం ఎంత ఆస్తిపరులమైనా దేవుడి ప్రేమను పోగొట్టుకుంటే మనకంటే పేదోళ్ళు ఎవరు ఉండరండి. ఏంటి అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని కృపను, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను కోల్పోతే అన్ని కోల్పోయినట్టే. హల్లెలూయా. యేసు లేకపోతే సున్నా. నీకెన్నున్నా యేసు నీ జీవితం లేకపోతే సున్నా. హల్లెలూయా. ఆయన ప్రేమ లేకపోతే మనలేం, ఆయన కృప లేకపోతే బ్రతకలేం, ఆయన తోడు లేకపోతే జీవించలేం. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేద్దాం, మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, ఎందుకు ప్రభువా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు? ప్రాణం పెట్టి ప్రేమించిన ప్రేమ, రక్తం కార్చి రక్షించుకున్న ప్రేమ, ముళ్ళ కిరీటం పెట్టుకున్న ప్రేమ, కూడా దెబ్బలు తిన్న ప్రేమ, యేసయ్య ప్రేమ, కలువరి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దయచేసి పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మన పాపాలు మనం ఒప్పుకుందాం. దేవుడు ఎదుట చేసిన ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృపను పొందుకుందామండి. ఎవరం కూడా ఏ పొరపాటు చేసినా ఒకవేళ దేవుడి సన్నిధికి దూరం అయిపోయిన